యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యం అనేక సందర్భాలలో వేర్వేరు వ్యక్తులు మనల్ని నానా మాటలు అనుట ద్వారా మనము నొప్పి కలిగి ఉండవచ్చు. చాలా సందర్భాల్లో మనము బాధకు గురైన రోజులు కూడా ఉన్నాయి. అయితే దేవుని వాగ్దానము ఈ దినమున మనము చూసినట్లయితే, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ఆయన చాటు చేయగా ప్రళయం వచ్చినా మనము దానికి భయపడము. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. ఈ వాగ్దాన వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి ప్రతి అవసరత తీర్చండి. ప్రభువా, ఎంత గొప్ప వాగ్దానం మీరు చేయుచున్నారు ప్రభువా. అనేక సందర్భాలలో ప్రభువా, ఇతరులు అన్న మాటలను బట్టి ప్రభువా నొప్పికి గురై ఇబ్బంది పడుతూ బాధకు లోనై నిరాశ నిస్పృహలకు లోనైపోయి వాటిని మరిచిపోలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభువా, ఈ దినమున మెరుస్తున్న వాగ్దానాన్ని బట్టి వందనాలు. నిశ్చయముగా ప్రభువా, నీవు చాటు చేసే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. నీ నామమునకే మహిమ చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించిన అందరినీ మీరు దీవించండి ప్రభు. వారి కుటుంబాలను దీవించండి. మీ నామమునకే మహిమ చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.